హవేలీలో ఎవరికి ఆస్తి మీద ఆశ లేదు, నీ ఒక్కదానికి తప్ప. కేవలం నీ రుణం తీర్చుకోవడం కోసం. ఎలా ట్రై చేసుకుంటావో నీ ఇష్టం. అడ్డుపడను. ఇదేంటి అని అడగను. కానీ ఒక్క రిక్వెస్ట్. ఎలాంటి ఘోరాలైనా చెయ్యి. నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో. బట్ నాన్నగారిని మాత్రం చంపొద్దు. నువ్వన్నట్లే ఆయన అమాయక చక్రవర్తి అమ్మా. పిచ్చి మహారాజు. ఆప్యాయతలు ఆపేక్షలు తప్ప ఆయనకేం తెలియవు. నువ్వు విషమిచ్చినా కడుపులో దాచుకున్నాడు. నువ్వు విషం కక్కినా మనసులో దాచుకున్నారు. అంతే తప్ప నిన్ను హవేలీ నుంచి తరిమేయలేదు. అలాంటి దేవుడిలాంటి మనిషికి అన్యాయం చేయకు. ప్రాణాలు తీయకు. నీ ఇష్టమమ్మా. ఆస్తి దక్కించుకోవడానికి ఇంకేమైనా చేసుకో. పలకరిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. అమ్మ కావాలి అంటూ మళ్లీ గొడవ మొదలు పెడితే, మాట వినకపోతే కూతురుతో మాట్లాడడానికి కూడా ముందు వెనక ఆలోచించాల్సి వస్తుంది. నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు తన్యాకి నేను తప్పితే ఇంకెవరున్నారు? నేను భయపడి దూరంగా ఉండిపోతే తన్యని ఓదార్చేదెవరు? ఆమె గురించి పట్టించుకునేదెవరు? తన్య ఎలా రియాక్ట్ అయినా తండ్రిగా నా బాధ్యత నాకు తప్పదు.
కన్నీళ్లు ఆగేవి కావు డాడ్. ఎంతని తుడుస్తావు, ఎన్ని రోజులని తుడుస్తావు? వదిలేయ్, వాటి కర్మకు వాటిని వదిలేయ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. అమ్మా తన్యా, నీ కన్నీళ్లు ఆగాలంటే, నీ ముఖంలో చిరునవ్వు చూడాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏం లాభం? తెలిసి ఏం లాభం డాడ్? నిన్ను పట్టించుకోవడం లేదని ఎందుకనుకుంటున్నావమ్మా? నేననుకోవడం ఏంటి? నీకు అనిపించడం లేదా? నీకు తెలియడం లేదా? అమ్మా తన్యా, నీకు గుడ్ న్యూస్. నా వరకు అమ్మ నా దగ్గరికి రావడం తప్ప ఇంకేది గుడ్ న్యూస్ కాదు. మీ అమ్మ వస్తుందమ్మా. అమ్మ కాల్ చేసిందా? అట్లాస్ట్ ఈ కూతురి మీద జాలి కలిగిందా? నా కన్నీళ్లు చూశాక కరిగిందా? ఈ దయ్యం జిడ్డులా పట్టుకుంది, వదిలేలా లేదు, వెళ్ళక తప్పదు అనుకొని మనసు మార్చుకుందా? ఏం చెప్పింది అమ్మ? ఏం చెప్పింది డాడ్? మీ అమ్మ నాకేమీ చెప్పలేదు, నాతో ఏమీ మాట్లాడలేదు. మరి వస్తుంది అని ఎలా చెప్పావు? గెస్ చేశావా? కలగన్నావా? ఎలా చెప్పావు? మీ అమ్మని మన ఇంటికి పంపించమని రాజావారిని రిక్వెస్ట్ చేశాను. సరే అన్నారు. అమ్మని కన్విన్స్ చేసి పంపిస్తాను అన్నారు. చేతులు పట్టుకొని బతిమాలావా? కాళ్ళు పట్టుకొని బతిమాలావా? డోంట్ యూ ఫీల్ అషేమ్? సిగ్గుగా అనిపించలేదా? ఆఫ్టర్ ఆల్ షీఈ్ యువర్ వైఫ్, నీ భార్య. నీ భార్యని నీ ఇంటికి పంపించమని ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటావా? మనసులా ఒప్పింది? అలా అడుక్కోడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? అమ్మా తన్యా, అది కాదమ్మా. నీ కూతురుగా పుట్టినందుకు నాకు సిగ్గుగా అనిపిస్తుంది. చిన్నపిల్లవు, సమస్య లోతెంతో నీకు తెలీదమ్మా. ఇది పంతాలకు పోయే సమయం కాదు. ప్రాబ్లం సాల్వ్ అయ్యే మార్గం వెతుక్కోవాలి. కాళ్ళు పట్టుకున్నానా, కన్నీళ్లు పెట్టుకున్నానా అన్నది ముఖ్యం కాదు. మీ అమ్మ తిరిగి రావటం, మళ్ళీ మన దగ్గరికి రావటం ఇంపార్టెంట్. నాకు కావాల్సిందే అదే. నా తాపత్రయమంతా దానికోసమే. డాడ్, అవునమ్మా, మీ అమ్మని నీ దగ్గరికి చేర్చడం కోసమే. అందుకు రాజావారిని ఒప్పించాను. ఇక మిగిలింది ఆయన మీ మమ్మీని ఒప్పించడమే. అది జరిగి తీరుతుంది. మీ అమ్మ రాజావారి మాట కాదనదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మీ అమ్మ వచ్చేసినట్టే. డాడ్, ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. గుడ్ గుడ్ డెసిషన్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. ఎలాగూ మీ అమ్మ తిరిగి వచ్చేస్తుంది. అలాంటప్పుడు హ్యాపీగా నువ్వు యుఎస్ వెళ్ళిపోవటం బెస్ట్. అక్కడ నానమ్మ తాతయ్య నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసి నీకు టికెట్స్ బుక్ చేయిస్తాను. టికెట్ నాకు కాదు, నీకు. తన్యా, ఎస్, యుఎస్ వెళ్ళిపోవాల్సింది నువ్వే. అదేంటమ్మా? నువ్వు ఇండియాలో ఉండి లాభం లేదు. అమ్మని మన ఇంటికి తీసుకురావటం నీ వల్ల కాదు, నీ చేత కాదు. యు ఆర్ ఇన్ఎఫిషియంట్. సమస్య లోతెంతో నాకు తెలియకపోవటం కాదు, నీకే తెలియటం లేదు.
అమ్మ మన ఇంటికి రావడం రాకపోవడం రాజావారిష్టం కాదు. ఆయన చేతిలో ఏమీ లేదు. అమ్మ తన్య, అది మీ ఆవిడిష్టం. ఆవిడ గారు రావాలి అనుకుంటే ఆపేవాళ్ళు ఎవరూ లేరు. అలా అని ఆవిడని మెడబట్టి గెంటేవాళ్ళు ఎవరూ లేరు. డాడ్, ఇష్యూ ముదిరిపోయింది. యాంటీబయాటిక్స్ కూడా లొంగనంతగా జబ్బు ముదిరిపోయింది. ఇట్ నీడ్స్ సర్జరీ. సర్జరీ చేయాల్సిందే. చేస్తాను. ఏం చేస్తావు? తెలీదు. గొడవ పెట్టుకుంటావా? తెలీదు. మళ్ళీ ఇంకోసారి హవేలీకి వెళ్తావా? అది తెలీదు. నీ యాక్షన్ ప్లాన్ ఏంటమ్మా? తెలియదు. అమ్మా తన్య, నువ్వు ఆవేశంలో ఉన్నావు. తెలుసు. ఆ విషయం నాకు తెలుసు. ఆవేశంలో ఏం చేసినా అనర్థాలే జరుగుతాయమ్మా. ఎస్, అనర్థమే జరుగుతుంది. అది హవేలీలో. అమ్మ లేకుండా నేనుండలేను. నా వల్ల కాదు. అమ్మ ప్రాబ్లమ్స్తో నాకు సంబంధం లేదు. అమ్మ మనసులో ఏముందో నాకు సంబంధం లేదు. అమ్మ గోరు ముద్దలు పెడితే గాని నా ఆకలి తీరదు. అమ్మ ఒళ్ళో పడుకుంటే గాని నాకు నిద్ర పట్టదు. నాకు అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. రక్తపాతం కూడా జరగచ్చు. అమ్మ తన్య, ఎస్, ఏమైనా జరగచ్చు. చెప్పలేను. నేను యుఎస్ తిరిగి వెళ్ళడం అంటూ జరిగితే అది అమ్మతోనే. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు డాడ్. నేను డీల్ చేస్తాను. తెగించాను. దేనికైనా రెడీ. అమ్మ తన్య, నేను చెప్పేది విను. అపశృతి పలుకుతోంది. మనసు శృతి తప్పింది. మాట వినటం లేదు. వీళ్ళు గతి తప్పాయి. రాగం పలకటం లేదు. ఎందుకలా? అదే ఆలోచిస్తున్నాను. తీగ తెగిందే కాని నా ఆలోచనలు తెగడం లేదు. నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. నా గూటికి నేను చేరుకున్నాను. నా దేవుడు పాదాల దగ్గరికి నేను చేరుకున్నాను. అయినా సరే దిక్కులు, పెంక, బాధ. ఎందుకు? హవేలీలో నా చోటు నాకు దొరికింది. కాని ప్రాణానికి ప్రాణమైన నీ మనసులో తిరిగి నా చోటు నాకు దొరికిందో లేదో అనుమానం. అడిగే ధైర్యం లేదు. కాని తెలుసుకోవాలని ఆరాటం. ఇలా దూరంగా ఉండే శక్తి లేదు.
కానీ చేసిన తప్పుకి తల వంచుకొని శిక్షను అనుభవిస్తున్నాను. దూరంగా ఉంటున్నాను. ప్రేమ నిండిన పిలుపు కోసం గుండె ఉగ్గ పట్టుకొని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తూనే ఉంటాను. ఎన్నాళ్ళైనా సరే, ఎన్నేళ్ళైనా సరే నాకు కావాల్సింది నీ గుండెల్లో కుప్పుడు చోటు. అంతే రాజావారు, అంతే. ఇదేమి అత్యాశ కాదు కదా. అలా ఆశపడే అర్హత నాకుంది కదా. రాజేశ్వరి దేవి గారు, అర్థమైందా? మా మనసులో నీ చోటేంటో. మీ అనుమానాలన్నీ తీరిపోయినట్టేనా? రాజావారు, ఇక ముందు నా వైపు నుండి ఎటువంటి దాపరికాలు ఉండవు. నా మనసులో ఏమున్నా ఓపెన్ గా చెప్పేస్తాను. మీరు కూడా అంతే, అలాగే ఉండాలి. సరేనా? మాట్లాడరేంటి రాజావారు? రాజేశ్వరి దేవి గారు, మనిద్దరి తరఫున ఎవరికైనా మేము మాటిచ్చే హక్కుందా? ఎందుకు లేదు రాజావారు? మీ మాటే నా మాట, నా మాటే మీ మాట. తప్పనిసరి పరిస్థితిలో ఒక నిర్భాగ్యుడికి మేము మాటిచ్చాం. ఆ మాట నిలబెడతారు కదూ? రిక్వెస్ట్ చేయడం కాదు రాజావారు, మీరు ఆజ్ఞాపించాలి. మీరు మనోహర్ గారితో పాటు యుఎస్ వెళ్ళాలి. రాజావారు, మీరు తనతో పాటు వస్తారని మేము మాటిచ్చాం. ఎవరిని అడిగి మాటిచ్చారు? ఎలా వెళ్తాననుకున్నారు? మాటిచ్చే ముందు ఒక్క మాట నాకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పుడే చెప్పారు కదా, మీ మాటే మా మాట, మా మాటే మీ మాట అని. బుద్ధి తక్కువ అన్నాను. మీరిలా నన్ను తరిమేస్తారని తెలియకన్నాను. బయటపడ్డం లేదు కానీ మీ మనసులో ఇంకా నా మీద అనుమానం ఉంది, కోపం ఉంది. రాజేశ్వరి దేవి గారు, మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. కాదు, ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను. అసలు మనోహర్ ఎవరు? అతనితో నేనెందుకు వెళ్ళాలి? ఎలా మాటిచ్చారు? ప్రస్తుతం వాళ్ళకి మీ అవసరం ఉంది. అంటే నేను మీకు అవసరం లేదా? నేను మీకేమి కాదా? మేము మన బంధం గురించి మాట్లాడడం లేదు. ఏ, అది ఇంపార్టెంట్ కాదా?
మీరు హవేలీకి వచ్చేటప్పుడు మీరు వారితో బంధాలన్నీ తెగదింపులు చేసుకునే వచ్చారా? పోనీ తెగదింపులు చేసుకున్నాను అని వాళ్ళతో ఇప్పటికైనా చెబుతారా? మీ వల్ల కాదు, చెప్పలేరు. మాకు తెలుసు. కారణం కూడా మాకు తెలుసు. మీలో ఉన్న తల్లి ప్రేమ అలా చెప్పనివ్వదు, బంధాన్ని తెంచుకోనివ్వదు కదూ? డూ వాట్ ఐ సే, డోంట్ క్వశ్చన్ మీ. బాబు విషయంలో నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను కంగారు పట్టం ఏంటి? కనిపిస్తూనే ఉంది. బాబుని లోపలికి తీసుకెళ్ళమంటూ ఎందుకంత టెన్షన్ గా చెప్తున్నావు? ఎందుకంటే